స్టాక్ మార్కెట్ గ్యాంబ్లింగా? మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ స్టాక్ మార్కెట్ ని గ్యాంబ్లింగ్ లా చూస్తారు. ఇంతకీ మీరేమనుకుంటున్నారు? లెట్ మీ నో ఇన్ ది కామెంట్స్. స్టాక్ మార్కెట్ గ్యాంబ్లింగ్ అనే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్ తీసుకుందాం. వరల్డ్ లో బిగ్ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ మోర్ దాన్ 50 years నుంచి స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. నౌ హిస్ నెట్ వర్త్ $120 billion. స్టాక్ మార్కెట్ గ్యాంబ్లింగ్ అయితే ఇతను ఇన్ని ఇయర్స్ మార్కెట్ లో ఉండేవాడా? ఇంత వెల్త్ క్రియేట్ చేసేవాడా? వారెన్ బఫెట్ స్ట్రాటజీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. ఫండమెంటల్ గా స్ట్రాంగ్ ఉన్న కంపెనీస్ ని అనాలిసిస్ చేసి ఇన్వెస్ట్ చేసేవారు. అంటే కంపెనీకి ఫ్యూచర్ లో మంచి బిజినెస్ ఉంటుందా, వీళ్ళ కాంపిటీటర్స్ ఎవరు అన్న వాటిపై డెప్త్ అనాలిసిస్ చేసి ఇన్వెస్ట్ చేసేవారు. సెకండ్ వన్, స్టాక్ మార్కెట్ లో మనీ లాస్ అవుతున్న వాళ్ళు మోస్ట్లీ నాలెడ్జ్ లేకుండా ట్రేడ్ చేయడం అండ్ టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూపుల్లో టిప్స్ ఫాలో అయ్యేవాళ్ళు. త్వరగా డబ్బు సంపాదించాలన్న గ్రీడ్ తో మనీ లాస్ అవుతారు. కంపెనీస్ ని అనాలిసిస్ చేసి ఇన్వెస్ట్ చేసేది గ్యాంబ్లింగ్ కాదు. నాలెడ్జ్ లేకుండా ట్రేడ్ చేయడం ప్యూర్ లక్, అది గ్యాంబ్లింగ్. ఫైనల్ గా పీపుల్ మైండ్ సెట్ పై డిపెండ్ అవుతుంది. డైలీ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ అండ్ నిఫ్టీ అనాలిసిస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.